అమ్మ అయితే ఇప్పుడు ఈరోజు ఎగ్ రైస్ చేయబోతుంది. మా మమ్మీ దీంట్లో ఆయిల్ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, జీలకర్ర, పసుపు, ఎగ్స్ 2 ఎగ్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్యాన్లో తీసుకోవాలి, స్లోలో పెట్టుకోవాలి ఫ్లేమ్ అయితే, అప్పుడైతే మంచిగా వస్తుంది. సో అది వేగనించడం కోసం హైలో పెట్టుకోవాలన్నమాట. ఇది కొద్దిసేపట్లోనే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 1 స్పూన్ ఆఫ్ కారం అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇవైతే చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేసుకొని చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ వీడియోస్, ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. ఇప్పుడైతే అన్నాన్ని స్మాష్ చేసుకోవాలి, మొత్తం అన్నాన్ని. మళ్ళీ ప్యాన్లోకి వేసుకున్నాక స్మాష్ చేసుకోలేము, అందుకే బౌల్లోనే స్మాష్ చేసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి. మంచిగా స్ప్లాష్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. చూడండి, అయితే స్ప్లాష్ చేస్తుంది మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా మమ్మీ అయితే వేస్తుంది. అంతా రైస్ వేసేసుకొని ఫ్రెండ్స్ అంతా రైస్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఇవన్నిటిని మిక్స్ చేసేసేయాలన్నమాట. అన్నిటికీ రైస్ మొత్తానికి కారం అట్లే ఎగ్ మొత్తం పట్టాలని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఎంతో మంచిగా వస్తుందో. ఇదైతే 2-3కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. మీ ఇంటికాడ పిల్లలకి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చివరిగా మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా అమ్మ అయితే వేస్తుంది మిరియాల పొడి. చూడండి, దాంట్లో ఒక చిన్న స్పూన్తో మిరియాల పొడి వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోవద్దు. మిరియాల పొడి పిల్లలకి మంచిది కాదు. మిరియాల పొడి ఘాటు చాలా ఎక్కువ వేస్తుంది అనమాట, కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. జస్ట్ మనం టేస్ట్ కోసమే మిరియాల పొడి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మన గుమగుమలాడే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిసేపు
జస్ట్ మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes ఉండాలి, వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే యమ్మీ ఎగ్ రైస్ అయితే తయారైపోయింది. ఈ వాసన అయితే చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనమైతే ఒక స్పూన్ తిని చూద్దాం ఫ్రెండ్స్. సో టేస్టీ ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి మీ పిల్లల కోసం.